హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ దేవాస్కిని ఫ్రెండ్స్. ఇవాళ మనకు వచ్చేసి చర్దార్ పాదచంత పక్కన అవుతుంది అనమాట. మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఒక గత 15 ఆవులు అయితే లోడ్ అయితే దిగినాయి అనమాట. నాకు ధరలు వచ్చేసి 65,000 నుంచి గత మనకి 1,30,000 వరకు అయితే ధరలు అయితే ఉన్నాయన్నమాట. మనకు హెచ్ఎఫ్ బ్రీడ్, హెచ్ఎఫ్ క్రాస్, జెర్సీ కూడా ఉన్నాయన్నమాట. మనకు వచ్చేసి ఒక్కసారి అయితే అన్ని డీటెయిల్స్ అన్నమాటలు కనుక్కొని ఒకసారి అయితే అడుగుదాం రండి. ఫస్ట్ నా వీడియో ఇచ్చే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బిల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోయాం రండి. చూడండి, ఇది బ్రీడ్ చూడండి, ఆవులు క్లారిటీగా ఉన్నాయి అనమాట. మనకు వచ్చేసి హెచ్ఎఫ్ ఉన్నాయి, హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి, జెర్సీ ఉన్నాయి. మనకైతే చూసినారు కదా కలర్ఫుల్ జెర్సీ. ఇది జెర్సీ అనేది ఓకే. మనకు చూసినారా, మనకైతే కొన్ని ఆవులు అయితే పడుకున్నాయి అనమాట. నార్మల్గా అయితే చూపిస్తున్నా ఆవులు ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి. అండ్ ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలు అయితే కనుక్కుందాం. చూసారు కదా ఆవులు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. ఈయనే ఉన్నాయి, కొన్ని పాలిచ్చేటివి ఉన్నాయి, ఈనాడు కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ గో అన్న. ఫస్ట్ షాప్ కొత్త పన్నా అన్న దీనికి 73,000 చెప్తాను అన్న. దీనికి 73,000 చెప్తున్నావు. అవునన్నా. ఓకే, పూటకు పొద్దుగాల 7 సాయంత్రం 7 ఇస్తాను. పొద్దుగాల 7 సాయంత్రం 7 ఫ్రెండ్స్. ఇక్కడ చూసినారా, మనకైతే 7 షేర్ల వరకు అయితే ఇస్తుందంట మనకైతే. ఇది ఏం చేస్తా ఉన్నా? ఇది జెర్సీ క్రాస్ అండి. జెర్సీ క్రాసా? అవును. ఓకే, మనకి చూసినారా, మనకైతే జెర్సీ క్రాస్ అంట మనకు వచ్చేసి. ఈనిందానా? ఈనాడానికి ఉంది అంటే ఓన్లీ పాలు అయితే 7 షేర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు చెప్పింది మనకు రైతు. ఒక రైతు అయితే చెప్పిన అనమాట మనకైతే. ఇది ఈనాడానికి ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న? 4 to 5 days. 4 days 5 days అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే. ఇది ఫైనల్ రేట్ మనం చెప్పగలుగుతామన్నా? చెప్తామన్నా. చెప్పనా? 60,000 వస్తాను. 60,000 ఫ్రెండ్స్. ఇక్కడ చూసినారా 60,000 అయితే వస్తాయంట మనకు. మొత్తానికి అయితే దీని బ్రీడ్ చూడండి, అవి అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. ఓకే, మనకైతే ఇది ఎన్నో ఈత ఉంటా అన్న? సెకండ్ లాక్ వేసిన అంట మనకైతే. రెండో ఈతనంట. ఓకే, మనకైతే నెక్స్ట్ హాఫ్ అయితే వెళ్ళిపోయిందండి. సెకండ్ హాఫ్కి ఫ్రెండ్స్ మనం అయితే సెకండ్ హాఫ్ దగ్గర అయితే ఉందన్నమాట. అన్న సెకండ్ హాఫ్ చెప్పనా? ఇది 3rd లాక్టేషన్ అనేది ఈతావు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటే 3వ ఈత అంట మనకు వచ్చేసి. ఇది అంటే ఇది ఈనిందానా? ఈ నెల ఈయనకుంది. ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న? వారం పడుతుంది. ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. మనకి ఇది మినిమం ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న పాలు? 8 వరకు ఇస్తాను. 8-9 వరకు 8-9 వరకు అయితే ఇవ్వచ్చు అంట. దీని పొడిగి చూడండి. అండ్ ఒక వారం 1 వీక్ టైం పెట్టుకుంది వినడానికి అయితే. ఈ ఆవు కూడా చూడండి. హెచ్ఎఫ్ క్రాస్ అనేది హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకు వచ్చేసి. అండ్ మనది ఎంత ధర ఏం చెప్తున్నా? 95 చెప్తున్నా. 95,000 ఫైనల్ ఏమైనా వస్తుందా? 90 వరకు ఇస్తుంది. 90 ఫ్రెండ్స్. ఇక్కడ చూసినారా 90 వరకు అయితే వస్తా అంట. దీని పొరుగు చూడండి, ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే. ఒక 1 వీక్ టైం పెట్టుకోండి వినడానికి అయితే. ఓకే, నెక్స్ట్ ఆవుకి అయితే వెళ్ళిపోండి అన్న. 3వ ఆవు కదా అయిపోయినా? ఈ 2వ అవుతుంది. 4 వందలు ఉంది ఇది. ఓకే, 95,000 చెప్తున్నాను రేటు. 95,000 ఓకే. ఎంతవరకు వచ్చిన పాలు ఇది? ఇప్పుడు ఈయన 4 రోజులు అవుతుందన్న. 5-5 ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినారా ఈ 4 రోజులు అయితే అవుతుందంట. జునుపాలు అయితే 5 వరకు అయితే ఇస్తుందంట మనకైతే. అండ్ మనకు వచ్చేసి ఇది జెర్సీ హెచ్ఎఫ్ లేకపోతే హెచ్ఎఫ్ క్రాస్? ఇది జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ అన్న. జెర్సీ హెచ్ఎఫ్ క్రాసా? ఓకే, చూసినారా మనకైతే బ్రీడ్ అయితే ఈ విధంగా అవుతుందన్నమాట. మళ్ళీ దీని ధర ఏం చెప్తున్నా? 95,000. 95,000 చెప్తున్నా. 92కి ఇస్తాను. ఒక 1 వీక్ టైం పెట్టుకోవాలా ఈనాడానికి? ఈయనంది ఆడుతున్నా మోగుతున్నా? మోదుడు అన్న. మోగుతుడా అంట. చూసినారు కదా ఆవు అయితే ఈ విధంగా అవుతుందన్నమాట. ముంగల చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట. నెక్స్ట్ ఒక వెళ్ళిపోయింది అన్న. చెప్పాను 4వ కొత్త మైసూర్ క్రాస్. ఇది మైసూర్ క్రాసా? ఓకే, మనకు వచ్చేసి ఇది ఎంతవరకు ఇస్తాను పాలు? ఇది 8 లీటర్ ఇస్తాను టైంకు. 8 లీటర్లు ఇస్తుంది టైంకి. మనకు వచ్చేసి ఈనిందానా? అది దూడ ఆడుతున్నా మొద్దునా? మొగదూడ అన్నది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మనకైతే మొగదూడ అంట మనకైతే. ఇది మినిమం పొద్దుగాల పాలు అని ఇస్తుందా? పొద్దుగాల అయితే 8 ఇచ్చిందన్న. 8 16 లీటర్లు అంటే మంచి పాలు ఎరగొచ్చానా? 15 లీటర్లు అయితే ఎక్కడ రోజు మీద 15 లీటర్లు 15 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. మళ్ళీ ఇది దీని ధర ఏం చెప్తారా? 75,000 చెప్తున్నాం. 75,000 75,000 అయితే చెప్తారు అన్నమాట. ఎన్నవ ఈత ఉంటున్నా? ఇది 3వ ఈత చూడొచ్చు. దీని బ్రీడ్ చూడొచ్చు ముంగల మనకు వచ్చేసి. దీని దూడ కూడా అక్కడ ఉంది, అది కూడా చూపిస్తాను అనమాట. చూడండి అది చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట. చూడండి మళ్ళీ ఫైనల్ రేట్ ఏమైనా వస్తానా? 2,000-3,000 తక్కువ వేస్తాం. ఓకే, మనకైతే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోండి. 5వ కొత్త పన్నా అన్నది హెచ్ఎఫ్ క్రాస్ అనేది. హెచ్ఎఫ్ క్రాస్. ఓకే, ఈయనకి ఒక 10 days టైం పడుతుంది అనేది. ఒక 10 days టైం పెట్టుకోవచ్చు. ఓకే, పాలు అయితే 11 లీటర్ మనకు టైం చెప్పాను కానీ పొద్దుగల సాయంత్రం 10 ఇవ్వచ్చు. ఇప్పుడు మినిమం ఒక రోజు కలిపి ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న? 18-19 లీటర్ ఎక్కడ 8-9 లీటర్ పూట. ఓకే, మనకు చూసినారు 8-9-18 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఆవు కాడ అయితే. అని చూసినారు మనకైతే. మనకి ఏంటంటే ఇప్పుడు మినిమం ఇక్కడ ఒక 10 days టైం పెట్టుకోవచ్చు. దీనికి ధర ఏం చెప్తున్నానా? దీనికి 85,000 చెప్తున్నా. 85,000 లాస్ట్ ఫైనల్ రేటు 80,000కి వస్తుందా? 80,000 80,000కి అయితే వస్తా అంటారు ఫైనల్ రేట్ అయితే.
చూసారు కదా ఇప్పుడు ఇంత 3వ ఈత వంట. సో చూడండి దీని బ్రీడ్ చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట. ఇక పొడి చూడండి ఇక ఈ విధంగా అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోయినాను మళ్ళీ. అన్న చెప్పానా నెక్స్ట్ షాప్ అయితే చెప్పానా? ఇది 4 వన్లు ఉందన్నది. ఓకే సెకండ్ ఎలక్ట్రేషన్ ఇది. ఓకే సెకండ్ లాక్యులేషన్. ఇప్పుడు ఇంత 2వ ఈత అంట ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది అక్కడ పాలు ఎంత చెప్పిరానా? టైంకి 7 లీటర్ చెప్పినాను మనకైతే. టైంకి అయితే 7 లీటర్ల వరకు అయితే లీటర్ పాలు చెప్పిండు. ఓకే 73,000 చెప్తాను దీనికి. 73,000 73,000 అయితే చెప్తారు అనమాట. మనకైతే మనకు ఏంటంటే ఇప్పుడు అంటే ఈనడానికి ఎంత టైం పెట్టుకోవచ్చనా? 5 రోజులలో ఎంత? ఒక 5 days. ఓకే నాకు చూసినారా దీని పొడి కూడా అండి ఈ విధంగా అవుతుంది అనమాట. ఓకే మనకి ఇప్పుడు ఇంత సెకండ్ తావు. ఓకే మనకైతే ఇప్పుడు చూసారుగా మనకైతే 73,000 అయితే చెప్తారు అనమాట. మనకు వచ్చేసి ఇది ఎంతవరకు ఇచ్చిన పాలు? 8 లీటర్లు సార్. 8 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. చూడండి బోలే అనమాట మనకైతే ఈ విధంగా అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ షాప్ అయితే పనా ఇది 3వ ఈత అవునా? ఓకే ఇది ఒక 10 రోజులు టైం పడుతుంది దీనికి వినడానికి. ఓకే 85,000 చెప్తున్నాను దీనికి. 85,000 ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా 85,000 అయితే చెప్తారనమాట మనకైతే. ఇప్పుడు ఒక 5 days 10 days పడతాను. 10 days 10 లీటర్ల పాలు చెప్పినా మన పూటకు రైతు పూటకి 10 లీటర్ల పాలు చెప్పిన ఫ్రెండ్స్. ఇక్కడ చూసినారు 10 లీటర్ల వరకు అయితే పాలైతే చెప్పారనమాట. మనకైతే మనకి ఎంతవరకు ఇట్టుకొచ్చాను ఇక్కడ పాలు 8.5-9 లీటర్లు ఇస్తుంది. 8.5 9 18 లీటర్ల వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంత 9వ ఈత ఉంటానా? 3వ ఈత ఉంటుంది. ఇప్పుడు ఇంత 3వ ఈత. ఓకే చూసినారు మనకైతే అవైతే ఈ విధంగా అవుతుందన్నమాట. మనకైతే ఇప్పుడు మొత్తానికి అయితే కేవలం ఓకే మనకి దీని పరుగు చూడొచ్చు ఇక ఈ విధంగా అవుతుంది అనమాట. దీని నరాలు చూడండి. ఇక నెక్స్ట్ దానికైతే ఇది మొత్తం నిండిపోయిన తర్వాత అవైతే ఈంత అనమాట. నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళిపోయినాను అన్న. ఇది ఈ యావ కథ అయిపోనా? ఇది 95,000 చెప్తున్నా. ఓకే ఇది 13 లీటర్ కెపాసిటీ చెప్పింది మనకు పూటకి. బ్రీడ్ పంజాబ్ బ్రీడ్ అనేది. పంజాబ్ బ్రీడ్ అవునన్నా. ఓకే మనకి ఇప్పుడు ఈనిందానా? ఈయనకి ఉందన్నా. ఒక 2-3 డేస్ ఇంతనా. 2-3 days అయితే టైం అయితే పెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. మనకైతే మొత్తానికి అయితే ఇది ఒక పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చునా? ఇస్తుంది 25 లీటర్ ఎక్కడ రోజు మీద. ఒక్క రోజు మీద అంటే ఒక్క రోజుకి మనకు వచ్చేసి 10 లేకపోతే 12 రోజు మీద 25 లీటర్ పాలు ఇస్తుంది. ఒక్క పూటకి ఎంత? ఒక పూటకి 12.5 లీటర్ పాలు ఇస్తుంది. 12.5 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. చూస్తున్నారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే. అంటే దీని పొరుగు చూడండి ముంగల ఇక చూడండి ఇక బ్రీడ్ చూడండి. దీని ధర ఏం చెప్తున్నాను మళ్ళీ 95,000. 95,000 అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి. ఇది ఎన్నవ ఈత ఉంటానా? ఇది ఉంటుంది 3 ఈతలు ఉంటుంది. 3 ఈతలు. ఓకే ఇప్పుడు ఇంత 3వ ఈత. కార్వన్ల మీద ఉంది కడలు దొబ్బింది. ఓకే ఇప్పుడు ఇంత 3వ ఈత కదా? 3వ ఈత. ఓకే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ షాప్ అయితే పన్నా నెక్స్ట్ అవా ఇది పొద్దున 15 సాయంత్రం 15 లీటర్ పాలు చెప్పిన మనకి. పొద్దున 15 సాయంత్రం 15 లీటర్ పాలు చెప్పిన మనకి. 15 30 లీటర్లు పెట్టుకోవచ్చా? పాలు చెప్పిన పొద్దుకు చూడండి ఒకసారి అట్టర్ చూడు చూసి చెప్పు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకైతే పొడుగు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. మనకైతే మినిమం ఒక 15 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఒక్కొక్క పూటకి. మనకు ఒక్కరోజు కలిపి మనకైతే 30 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. 25 లీటర్ గ్యారంటీ సార్. ఒక 25 లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తారంట. ఇప్పుడు ఇంత ఎన్నో ఈత ఉంటుంది? ఇది థర్డ్. నాకు వచ్చేసి ఇప్పుడు 3వ ఈత అయితే ఉంటా అంట. ఇప్పుడు ఇంతే కొంచెం ఇక్కడ అల్లి సార్ అన్న మీరు రావు అల్లి. ఇక చూడండి ఆవు పొడి చూడండి ఇక ఈ విధంగా అవుతుంది అన్నమాట. ఇక చూసినారు కదా. ఓకే దీన్ని ధర ఏం చెప్తున్నానా? 1,10,000 చెప్తుందండి. 1,10,000 చెప్తాను. ఏమో ఫైనల్ రేటేనా? 1,000 తగ్గుతుంది. ఓకే చూసినారా మనకైతే ఇక ఈ విధంగా అవుతుంది అనమాట. మనకైతే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ షాప్ అయితే అయిపోయినా అన్న. ఇది నిన్న ఏనిందనా? ఓకే ఆడదూరం పెట్టిందనా? ఓకే 6 పళ్ళు వేసిందనా? ఓకే కడలు దొబ్బుతుంది అనేది. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనకైతే ఆడదుడు వేసిందంట మనకైతే. అంటే ఎప్పుడు వేసిందని ఆడదుడా? నిన్న సాయంత్రం అప్పుడు ఆడదుడు అయితే పుట్టిందంట మనకు వచ్చేసి. దీని పొడుగు చూడండి, దీని తరాలు చూడండి, దీని అట్టారు చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట. మనకు వచ్చేసి ఇది ఇప్పుడు ఈత ఎన్నో ఈత ఉంటానా? ఇప్పుడు ఈనింది. ఇప్పుడు ఈనింది కాబట్టి 3వ ఈతను అంట. మనకు వచ్చేసి ఎంతవరకు పెట్టుకొచ్చిన పాలు? 8 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. మళ్ళీ దీని ధర ఏం చెప్తున్నానా? 95,000 చెప్తున్నా. 95,000. 90,000కి వస్తానా? 90,000కి అయితే వస్తా అంట. కాకపోతే ఓకే చూసినారా మనకైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే. అండ్ చూడొచ్చు ఆవు చూడండి
బోడే అనమాట. నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోయింది రండి అన్న. లాస్ట్ షాప్ అయితే చెప్పనా? ఈయననే ఉందండి, ఇది థర్డ్ లాక్ పేషన్ ఇది. ఓకే, ఇది 2-3 డేస్లో ఈనేస్తుంది ఇది. 2-3 డేస్లో అయితే ఈనేస్తారంట ఫ్రెండ్స్. మనకు చూసినారా, మనకైతే ఆవైతే మనకు ఒక మినిమం ఒక పెద్ద ఎంతవరకు పెట్టుకోవచ్చు దీని తన పాలు? 12 లీటర్ అయిపోయింది, 10 లీటర్ ఇస్తారు. ఒక 10 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాలు అయితే మనకు వచ్చేసి. అని చూడొచ్చు, ఆవు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకు వచ్చేసి మినిమం ఒక దీని ధర ఏం చెప్తున్నావునా? ధర 1,05,000 చెప్పండి. 1,05,000 5,000 అయితే చెప్తారు అనమాట. 5,000 తగ్గుతుంది, 1,00,000 వస్తుంది. 1,00,000 వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంత 3వ ఈతనా? ఉరగడి ఈట తింటుంది మంచిగా. ఓకే, మనకైతే ఇక్కడ అంటే వాతావరణం ఇప్పుడు ఏంటంటే 1 కిలోమీటర్ నడవగలుగుతానా? ఇవి పెద్ద ఆవులు కాబట్టి నడవలేవు. ఓకే, కట్టేసిన తనే గడ్డేయాలి, పాలు వండుకోవాలి అంతే. ఓకే, మనకు చూసారా, మనకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోయి